మనకి ఈరోజు లార్డ్స్ వేదికగా థర్డ్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది కదా. మరి డే 1లో 34th ఓవర్ దగ్గర ఉన్నప్పుడు మన ఇండియన్ టీంకి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే 34th ఓవర్ బుమ్రా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరి అప్పుడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరి ఆ బాల్ను పట్టుకునే క్రమంలో అతనికి వేలికి గాయమైంది. సో మరి దాని తర్వాత ఫిజియో వచ్చి మరి దానికి మ్యాజిక్ స్ప్రే కొట్టినా సరే అప్పుడు కూడా అతనికి నొప్పి తగ్గినట్టు అనిపించలేదు. సో మరి దాని తర్వాత మళ్ళీ పర్సనల్ ఫిజియో వచ్చి మరి అతన్ని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్తాం. సో అతని ప్లేస్లో ధ్రువ్ జురేల్ రావటం, సో ఇదంతా జరిగిపోయింది. అయితే మరి ఇక్కడ రిషబ్ పంత్కి ఈ గాయం కనుక గట్టిగా అయిందంటే ఖచ్చితంగా ఇది ఇండియన్ టీంకి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే మరి రిషబ్ పంత్ చూసుకుంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే రెండు సెంచరీలు కొట్టాడు. దాని తర్వాత సెకండ్ టెస్ట్లో చూసుకున్నా సరే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మరి ఇప్పుడు రిషబ్ పంత్ కనుక మరి కొంచెం గాయం తీవ్రంగా అయ్యి ఈ టెస్ట్ నుంచి కొంచెం రెస్ట్ కావాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది మనకి కోలుకోలేని దెబ్బలాగా మారే ఛాన్స్ కూడా ఉంది. సో మరి చూద్దాం, మరి రేపు దీని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మరి అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.